అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై దాడులను 5 రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడానికి కేవలం 15 నిమిషాల ముందే న్యూయార్క్ మార్కెట్లో దాదాపు $580 మిలియన్, అంటే సుమారు 5,400 కోట్ల రూపాయల విలువైన చమురు ఫ్యూచర్ కాంట్రాక్టులు చేతులు మారడం యాదృచ్ఛికం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్లూంబెర్గ్ డేటా ప్రకారం ఉదయం 6:49 నుండి 6:50 మధ్య కేవలం 60 సెకండ్ల వ్యవధిలోనే దాదాపు 6,200 బ్రెంట్ WTI క్రూడ్ కాంట్రాక్టులు ట్రేడ్ అయ్యాయి. ఈ ట్రేడింగ్ చేసిన వారు చమురు ధరలు పడిపోతాయని, స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని ఖచ్చితమైన అంచనాతో పందెం కాశారు. సరిగ్గా 15 నిమిషాల తర్వాత ట్రంప్ పోస్టు రాగానే చమురు ధరలు 11% వరకు కుప్పకూలడంతో ఆ ముందస్తు ట్రేడర్లు నిమిషాల్లోనే 100 కోట్ల లాభాలను ఆర్జించారు. ఎటువంటి అధికారిక సంకేతాలు లేదా ఆర్థిక గణాంకాలు లేని సమయంలో ఇంత భారీ మొత్తంలో ఒకే నిమిషంలో ట్రేడింగ్ జరగడం ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ అసాధారణ పరిణామంపై ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే వైట్ హౌస్ తీసుకున్న రహస్య నిర్ణయం మార్కెట్ వర్గాల్లోని కొందరికి ముందే తెలిసిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హేజ్ ఫండ్ నిర్వాహకులు, మార్కెట్ నిపుణులు ఈ టైమింగ్ను చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఒకరు భారీ లాభాన్ని కొల్లగొట్టారు అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా యుద్ధం వంటి ఉద్రిక్త సమయాల్లో ట్రేడర్లు జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ట్రంప్ నిర్ణయం తమకు ముందే తెలుసు అన్నట్లుగా ధీమాతో భారీ బెట్టింగ్లు జరిగాయి. దీనిపై వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ స్పందిస్తూ ప్రభుత్వ సమాచారాన్ని ఉపయోగించి అక్రమ లాభాలు గడించే చర్యలను తాము సహించబోమని, ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని కొట్టిపారేశారు. అయితే గత కొన్ని నెలలుగా అమెరికా ప్రభుత్వ అధికారిక ప్రకటనలకు ముందే ఇటువంటి అసాధారణ ట్రేడింగ్ కదలికలు కనిపిస్తుండడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామం మార్కెట్ పారదర్శకతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు ఇరాన్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. ట్రంప్ చేస్తున్న ప్రకటనలన్నీ కేవలం ఆర్థిక మార్కెట్లను తారుమారు చేయడానికి ఆడుతున్న డ్రామా అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఖాలీబాఫ్ విమర్శించారు. అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలను ఫేక్ న్యూస్గా కొట్టిపారేసిన ఇరాన్ మార్కెట్లను ప్రభావితం చేయడమే ట్రంప్ లక్ష్యమని ఆరోపించింది. నిజానికి ట్రంప్ పోస్ట్ తర్వాత చమురు ధరలు పతనమైనప్పటికీ ఇరాన్ ఖండనల తర్వాత అవి మళ్లీ కోలుకోవడం మార్కెట్లోని అనిశ్చితిని సూచిస్తోంది. ప్రస్తుతం కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ వంటి నియంత్రణ సంస్థలు ఈ మిస్టరీ ట్రేడింగ్పై దృష్టి సారించే అవకాశం ఉంది. యుద్ధం కొనసాగుతుందా లేదా అనే ఉత్కంఠ మధ్య ఇలాంటి ఇన్సైడర్ అనుమానాలు మార్కెట్ పట్ల సామాన్య ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. యుద్ధం ముగింపు అనేది కేవలం భౌగోళిక రాజకీయ అంశం మాత్రమే కాదు, అది $1 బిలియన్ లాభ నష్టాలతో కూడిన భారీ వ్యాపారంగా మారిందని ఈ ఘటన నిరూపిస్తోంది.